హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సెప్టెంబర్ 1, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అండి. కొంచెం ఎక్కువ లైక్స్ వస్తే కనుక మంచి ఛానల్ రిడెండెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. కొంచెం ప్లీజ్ లైక్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాంటమ్ అంటే అర్థం ఏంటంటే ఒక మొత్తం అనమాట. ఒక మొత్తం అది బట్ నాట్ ఏ సోలైస్ అంటే ఈ యొక్క ఓదార్పు కాదు. అంటే మొత్తం మీద ఏదో జరిగింది, ఒక మొత్తం కావచ్చు, లేకపోతే ఒక కొంత భాగం అనేది చెప్పొచ్చు. ఒక అంశానికి సంబంధించి కొంత భాగం అనేది జరిగింది, కాకపోతే అది ఓదార్పు. సోలైస్ అంటే ఏంటంటే ఓదార్పు కాదనమాట. సుప్రీంకోర్టు కంటెంట్ క్వాంటమ్ నాట్ ఏ సోలేస్ అంటే క్వాంటమ్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద మొత్తం, ఒక భాగం అని చెప్పొచ్చు. మనం క్వాంటమ్ థెరపీ అంటాం. సో దానికి సంబంధించిన పెద్ద మొత్తం అనమాట. అంటే ఒక పెద్ద గొప్పవాదైనటువంటి ఒక అంశమే, కానీ ఇది ఓదార్పునిచ్చే అంశం కాదు. సొలేస్ అంటే ఓదార్పునిచ్చే అంశం కాదని చెప్పే ఆర్టికల్ అండి. యాక్చువల్గా ఈ యొక్క ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే ప్రశాంత్ భూషణ్ గురించి. ఆల్రెడీ ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ అనే అతను కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద ఆయన మీద కేసు అనేది నమోదైందనమాట. ఈ కేసు సంబంధించినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది తీర్పును వెళ్ళబుచ్చిందనమాట. సో ఆయనకు ఎగనెస్ట్గా ఆయన మీద కొంత ఫైన్ ఒకటి, దాంతోపాటు అంటే చాలా తక్కువ మొత్తంలో ఫైన్, దాంతోపాటు ఈ యొక్క కొన్నాళ్ళ యొక్క జైలు శిక్ష, కొంతకాలం ఆయన యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క న్యాయవాదిగా వ్యవహరించే యొక్క ఏదైతే ఉందో సమయాన్ని అనే దాన్ని కొంతకాలం సస్పెండ్ చేశారన్నమాట. సో దీనికి సంబంధించి అంటే పెద్దదే, ఈ యొక్క క్వాంటమ్ అనేది చాలా పెద్దదే, అంటే అత్యంత పెద్దది అయినప్పటికీ కూడా ఓదార్పునిచ్చే అంశం అయితే కాదనమాట. సుప్రీంకోర్టు సెంటెన్స్ ఆన్ భూషణ్ డిమినిషెస్ ఇట్స్ స్టాచర్ ఎక్స్ప్రెస్ ఇంటాలరెన్స్ సైడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ మీద ఏదైతే ఉందో అతని మీద అంటే కేసు వేశారనమాట. దీనికి సంబంధించి ఆ సెంటెన్స్ అనేది, ఆయన శిక్ష అనేది పడిందనమాట. సో అతని ఇది ఏదైతే ఉందో ఆ యొక్క ఖ్యాతిని అనేది తగ్గించే విధంగా ఉంది. అతని ఎవరిది భూషణ్ యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా, ఆయన మీద మాయన మచ్చపడే విధంగా ఉంది. కానీ ఈ యొక్క ఇంకా ఏంటంటే అది ఎలా చూపిస్తుందంటే ఈ యొక్క ఇంటాలరెన్స్ సైడ్ అనమాట. కోర్టు అనేవి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వాటి అంటే దేన్ని కూడా ఓర్చుకోలేని భావం ఏదైతే ఉందో, వాళ్ళ మీద నిందపడితే కొద్దిగా కూడా భరించలేని, ఓర్పు లేని భావాన్ని తెలిపే విధంగా ఉందని చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ నుండి నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా మీరు ఈ వీడియో చూడబోయే ముందు కానీ, లేదా ఈ యొక్క ఆర్టికల్లో పేపర్ను చదవబోయే ముందు కానీ ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని చూసుకోవాలనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో పీడిఎఫ్ లింక్స్ అనేవి ఈ యొక్క హిందూ పేపర్ సంబంధించినటువంటి ఈ పేపర్ లింక్స్ అనేవి ఇస్తున్నానండి. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్కి వస్తే సొలేస్, కన్సోలేషన్, కంఫర్ట్ ఓదార్పు, డిమినిష్ డిక్రీజ్ వైన్ తగ్గు క్షీణించు, స్టేచర్ రిప్యుటేషన్ స్టేటస్ స్థాయి, ఇన్సిన్యుయేషన్ ఇంప్లికేషన్ పరోక్ష అపరాధాన్ని సూచించే వ్యాఖ్య, అన్పలటబుల్ అన్ప్లెజెంట్, డిస్రిగార్డబుల్ అంగీకరించలేని, క్వైటస్ పూర్తిగా అంతము చేయు, ఓబ్లిగ్ రిక్వైర్ బైండ్ అవసరము, కాన్సైన్స్ మోర్ సెన్స్ అంతరాత్మ నైతిక భావము, హీడ్ అటెన్షన్ నోటీస్ జాగ్రత్త, మ్యాగ్నానిమిటీ మ్యాగ్నిఫిసెన్స్ జనరసిటీ ఔదార్యము, అగ్రవేట్ టు మేక్ వర్స్ ఆర్ మోర్ సివియర్ రెచ్చగొట్టు, కంటెంప్ట్ డిస్రిక్వెస్ట్ డిస్రిగార్డ్ ధిక్కారము, పర్జ్ రిమూవ్ క్లియర్ అవుట్ శుభ్రపరచు, ఇన్ఎవిటబుల్ అన్అవాయిడబుల్ అనివార్యమైన, సర్వైలెన్స్ అబ్జర్వేషన్ ఇన్స్పెక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా గమనించుట. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద పెనాల్టీ మే బీ మైల్డ్ బట్ ఇట్స్ ఇంపోర్ట్ ఈజ్ అ క్వైట్ గ్రేవ్. అంటే ఈ యొక్క పెనాల్టీ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంది, కానీ దాన్ని యొక్క విధించిన విధానం మాత్రం ఏంటంటే అంత మంచి విధానం కాదనమాట. గ్రేవ్ అంటే అంత ఉపయోగపడే విధానం అయితే కాదనమాట. ఇన్ ఇంపోజింగ్ ఏ నార్మల్ ఫైన్ ఆఫ్ 1 రూపీ ఆన్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఫర్ అ criminal contempt of court and in the event of default asking him to serve a 3-month simple prison term and be debarred for 3 years for legal practice, the Supreme Court has barred its dark intolerant side. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ మీద ₹1 అనేది ఫైన్ అనేది వేశారు. దాంతోపాటు అతన్ని 3 నెలల పాటు ఒక సాధారణ జైలు శిక్ష ఆయన అంటే జైలు శిక్ష అనేది ఆయన మీద ఆపాదించారనమాట. సో ఆ యొక్క ఒక 3 నెలల పాటు ఆయన జైల్లో ఉండాలి, ఎటువంటి సాధారణ జైలు శిక్ష అనమాట.
తర్వాత ఒక 3 ఇయర్స్ పాటు ఆయన యొక్క లీగల్ ప్రాక్టీస్ అనేది చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. సో ఈ యొక్క తీర్పు అనేది పూర్తిగా ఏం చూపిస్తుందంటే అంటే ఈ యొక్క చీకటి కోణం అనేది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ యొక్క ఏదైతే తనలో ఏదైనా నింద పడితే దాన్ని తట్టుకోలేని భావానికి సంబంధించినటువంటి చీకటి కోణాన్ని ప్రతిబింబించే విధంగా ఈ తీర్పు అనేది ఉందన్నమాట. దట్ దిస్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ట్వీట్స్ దట్ కంటైన్డ్ క్రిటిసిజం ఆఫ్ ద కరెంట్ CJI అండ్ సమ్ ఆఫ్ హిస్ preceders diminishes the court stature much more than the upstanding lawyers tweets that contain insinuations and opinions that judiciary found unpalatable. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఆయన మీద ఎందుకు శిక్ష పడింది అంటే ఆయన క్రిటిసిజం అనమాట. అంటే ఆయన విమర్శించాడు ఎవరిని, ఇప్పుడు కరెంట్ CJIని, ఒకప్పుడు ఫార్మర్ CJIs ఎవరైతే ఉన్నారో అతని ముందు ఉన్నటువంటి ఈ యొక్క ప్రిసైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆయన కొన్ని విమర్శలు చేశాడనమాట. సో దానివల్ల ఏంటంటే కోర్టు యొక్క ఖ్యాతి అనేది అంటే ఖ్యాతి స్థాయి అనేది తగ్గిపోయిందని చెప్పేసి అంటే ఇంతకుముందు లాయర్స్ కూడా చాలామంది ట్వీట్ చేశారనమాట. ఇన్సినియేషన్ అంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళు ఈ యొక్క లాయర్ల మీద అంటే ఈ యొక్క కోర్టు మీద కావచ్చు సంబంధించినటువంటి జడ్జిల మీద కావచ్చు వాళ్ళ వ్యతిరేకత అనేది చూపించినప్పటికి కూడా ఒపీనియన్స్ రూపంలో, కానీ ఇదంతా కూడా ఈయన చేసినంత నష్టమైతే జరగలేదనే ఉద్దేశంతో ఈయన మీద ఈ కేసు అనేది చేశారనమాట. డ్యూరింగ్ ద హియరింగ్ ఆన్ సెంటెన్సింగ్ ఇట్ అపియర్డ్ దట్ ద bench had pointed itself into a corner and was looking for a way out by seeking an apology so that a quietus could be given to the whole issue. అంటే ఇప్పుడు ఈ యొక్క బెంచ్ అనేది తమను కార్నర్ చేస్తుంటే ఒక పక్కగా పెట్టేసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన చేత ఎలాగైనా కానీ క్షమాపణ చెప్పించాలా ప్రశాంత్ భూషణ్ చేత చెప్పించేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ టోటల్ ఇష్యూకి క్వైటస్ అంటే ఒక ముగింపు అనేది పలకాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నించారనమాట. However, Mr. Bhushan was in a no mood to oblige, placing his bona fide and conscience above the need to go a face-saving option to the court to close the case. సో ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ ఏమైనప్పటికీ కూడా ఆయన మూడ్ అనేది ఆయన యొక్క అంశాన్ని మాత్రం మార్చుకోలేదనమాట. అంటే ఆయన ఏదైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి కోర్టుకి పూర్తిగా ఆయన క్షమాపణ చెప్పే అవకాశమే లేదని చెప్పేసి ఆయన పూర్తిగా డిసైడ్ అయ్యాడు. అంటే పూర్తిగా ఆయన యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు. సో ఇంకేం చేసింది కోర్టు అనేది తన యొక్క మొహాన్ని కాపాడుకోవడం కోసం అంటే ఆ యొక్క అవమానం నుంచి తప్పించుకోవడం కోసం తన ఫేస్ను కవర్ చేసుకుంటూ ఇలాంటి తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద కోర్ట్ డిడ్ నాట్ హీడ్ ద అటార్నీ జనరల్స్ వైజ్ కౌన్సిల్ దట్ ఇట్ షుడ్ డిస్ప్లే magnanimity by not imposing any sentence and by considering the tweet as a bona fide expression of criticism aimed at improving the institution's stature. అంటే ఇప్పుడు ఈ యొక్క అక్కడ మనకు బాధాకరమైన విషయం దురదృష్టకరమైనటువంటి అంశం అన్ఫార్చునేట్ అంటే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ కోర్టు అనేది మన భారతదేశం యొక్క అటార్నీ జనరల్ యొక్క మాటలు అనేది అసలు పట్టించుకోలేదనమాట. ఆయన చెప్పినటువంటి ఈ యొక్క సలహా ఏదైతే ఉందో దాన్ని వినలేదనమాట. ఆయన ఏం చెప్పాడు అంటే ఈ యొక్క కేసు మీద కొంతవరకు ఈ యొక్క ఔదార్యం అనేది చూపించాలి. మ్యాగ్నానిమిటీ అంటే ఏంటంటే ఔదార్యాన్ని చూపించండి. సో ఏదైతే ఉందో ఈ యొక్క సెంటెన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క కేసు సంబంధించిన దాన్ని ఈ యొక్క ట్వీట్ని మీరు ఎలా తీసుకుంటారంటే ఒక నమ్మదగినటువంటి ఎక్స్ప్రెషన్ లాగా తీసుకొని ఈ యొక్క క్రిటిసిజన్ని అంటే సహేతుకమైనటువంటి విమర్శగా దీన్ని తీసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని స్థాయిని పెంచడానికి దాని గొప్పను పెంచడే విధంగా చర్యలు తీసుకోండి. ఇతని మీద ఇలా కేసులు వేయటం అంటే ఈ యొక్క శిక్షించడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. అది పూర్తిగా ఆయన మాట వినపోవడం అనేది పూర్తిగా దురదృష్టకరమైనటువంటి అంశం అనమాట. ద 82-page sentencing verdict, much like the 108-page judgment finding Mr. Bhushan guilty, sets much store by the claim that it is not so much the reputation of individual judges that the court is seeking to protect, but the standing of the institution in the eye of the public whose faith and trust are necessary for its sustenance. అంటే ఇప్పుడు ఈ యొక్క 82 పేజీలకు సంబంధించినటువంటి ఈ యొక్క సెంటెన్సింగ్ అంటే ఆయనకి శిక్ష పడడానికి సంబంధించి 82 పేజీల యొక్క తీర్పు అనేది చదివారు. దాంతోపాటు ఆయన యొక్క గిల్టీని ప్రూవ్ చేయడానికి ఆయన చేసింది తప్పు అని ప్రూవ్ చేయడానికి 108 పేజీల యొక్క జడ్జిమెంట్ అనేది అంటే రాశారనమాట. సో దీనికి సంబంధించి ఏంటి ఒక జడ్జిల యొక్క రెప్యుటేషన్ని వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం ఈ కోర్టు అనేది ఇలాంటి తీర్పు ఇచ్చిందే కానీ కోర్టుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో కోర్టు యొక్క విధానాల గురించి కావచ్చు లేకపోతే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడడానికి వీళ్ళు ఏమీ చేయలేదన్నమాట. వాళ్ళు అంటే ఇప్పుడు ఏది ఈ యొక్క కోర్టు మీదే చాలా వరకు నమ్మకాలనే ఉంటాయి అందరికీ, అంటే ఫెయిత్ కావచ్చు నమ్మకం కావచ్చు ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సస్టైనెన్స్ అంటే ఆ యొక్క కోర్టులు అనేవి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేవి బాగా బలోపేతంగా లేకపోతే ఆ యొక్క మనుగడలో ఉండాలి అంటే ఈ యొక్క నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఈ నమ్మకాన్ని పెంచే విధంగా వీళ్ళు ఎటువంటి చర్యలు అనేవి తీసుకోలేదన్నమాట. If the judiciary majesty, dignity and
trustworthiness were indeed the values at stake, it would have been far more advisable for the court not to have taken up this matter on its own motion. అంటే ఇప్పుడు వీళ్ళు కనుక జ్యుడిషియరీకి న్యాయపరమైనటువంటి యొక్క ఏదైతే గౌరవానికి కావచ్చు, డిగ్నిటీకి కావచ్చు, దాని యొక్క హోందాతనానికి కావచ్చు, దాన్ని నమ్మదగినటువంటి ట్రస్ట్వర్తీనెస్ అంశాలకు కావచ్చు, వాళ్ళు కనుక వాల్యూ తీసుకొని ఉంటే కనుక కోర్టుకు సంబంధించినటువంటి ఇలాంటి మోషన్ అనేది తీసుకునే వాళ్ళు కాదనమాట. అంటే కోర్టుకు సంబంధించిన అంశం కనుక గౌరవాన్ని ఇచ్చుంటే కనుక, ప్రాధాన్యత కలిగి ఇచ్చుంటే కనుక ఇలాంటి కేసులు అనేవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. కానీ వీళ్ళు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క కేసులు తీసుకున్నారని చెప్తున్నారు అనమాట. For instance, the defense of truth taken by Mr. Bhushan has been characterized as something that aggravates the contempt. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఇన్స్టాన్స్లో మనం గినా చూసుకుంటే ఈ యొక్క డిఫెన్స్ అనేది అంటే ఈ యొక్క భూషణకు సంబంధించిన దాంట్లో ట్రూత్ అనేది ఆయన్ని కాపాడడం కోసం ఈ యొక్క ఏదైతే యొక్క కంటెంప్ట్ అంటే అగ్రవేట్స్ కంటెంప్ట్ అనమాట, అంటే ఈ యొక్క రెచ్చగొట్టే ఈ యొక్క ధిక్కారాన్ని ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు డిఫెన్స్లో ఏం చూపించారంటే భూషణ్ అనేది ఒక మంచి స్టేట్మెంట్ చేశాడు, అంటే ఈ యొక్క కోర్టుకు వ్యతిరేకంగా నిజాన్ని బయటపెట్టాడు అని ఆయన కాపాడడానికి చాలామంది ఈ యొక్క కంటెంప్ట్ అనే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ద రీజనింగ్ ఈజ్ రైట్, వాళ్ళు చెప్పిన రీజన్ కూడా రైటే, అంటే ఆయన సపోర్ట్ చేయడం అనేది కరెక్టే. ఎందుకని ఆ కోర్టులో జరుగుతున్నటువంటి అవకతవకలనే అందరూ బయటపడుతున్నాయి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఆ రీజన్ అనేది కరెక్ట్ అనమాట. Past CJAs and retired judges whose conduct and opinions were sought to be marshalled in Mr. Bhushan's defense could not have been embroiled in the current proceedings. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు CJA కావచ్చు లేకపోతే పాస్ట్ CJAs కావచ్చు, వాళ్ళ కండక్ట్ అంటే వాళ్ళ యొక్క మంచితనానికి సంబంధించినటువంటి ఒపీనియన్స్ కావచ్చు, వాటి అన్ని అంశాలు అనేవి ఈ యొక్క భూషణ్ని డిఫెండ్ చేయడానికి సంబంధించి వాటిని కూడా చర్చించాలి. సో ఆ చర్చించినప్పుడు ఈ యొక్క కరెంట్ ప్రొసీడింగ్స్ అనేవి ఆ విధంగా జరగాలన్నమాట. అంటే ఇప్పుడు ఈయన చేసిన ఆరోపణలు అనేవి నిజమా కాదా అనే నిగ్గు తేల్చాలన్నమాట. అప్పుడు నిగ్గు తేల్చినప్పుడు అప్పుడు తెలియపోద్ది అనమాట. అంటే ఈయన కాపాడడానికి ఏవైతే అంశాలు ఏవైతే చెప్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఏవైతే యొక్క విచారణ అనేది జరగాలన్నమాట. హౌఎవర్ దిస్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్ వెన్ ద కోర్ట్ ఇష్యూడ్ నోటీస్ టు హిమ్. అంటే అలా ఎప్పుడైతే ఈ యొక్క ప్రొసీడింగ్స్ జరిగి అప్పుడు అలాంటి తర్వాత అంటే ఒకవేళ ఈ యొక్క వాళ్ళ కోర్టులు CJAలు తప్పులు చేశారని తేలింది అనుకోండి, ఇంకా ఈయనకు శిక్ష పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈయన చేసిన ఆరోపణలు తప్పు అనుకోండి, అప్పుడు అవి ఫెయిర్లీగా ఉంటుంది. ఏవైతే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఏదైతే ఉందో కోర్టు ఇష్యూ చేసిన నోటీస్ అనేది ఒక ఫెయిర్ అనేది ఉండేదన్నమాట. షూర్లీ సమ్వన్ కెనాట్ బీ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కంటెంప్ట్ వితౌట్ గివింగ్ హిమ్ an opportunity to explain his view that the CJAs of the last 6 years had contributed to the destruction of democracy. అంటే ఎవరైనా కానీ వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పకుండా, అంటే వాళ్ళు ఎందుకు అలా చేశారో వాళ్ళ కారణం అనేది చెప్పాలి కదా, వాళ్ళు ఎందుకు అలా గిల్టీ ఆ తప్పు అనేది చేశారనేది, అంటే కోర్టు ధిక్కారాన్ని ఎందుకు చేశారో, కంటెంప్ట్ అనేది చేశారో వాళ్ళకి చెప్పుకునే ఒక అవకాశం ఇవ్వాలన్నమాట. అంటే పాస్ట్ 6 ఇయర్స్గా మన CJAs అనే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు డెమోక్రసీని పూర్తిగా ఏది నాశనం చేశారనే దానికి సంబంధించి ఆయన యొక్క తప్పు పాల్పడ్డాడు. సో వాళ్ళు ఎలా చేశారనే దానికి ఆయన ఒపీనియన్ చెప్పుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు ఇవ్వాలన్నమాట. అలాంటి ఒపీనియన్ చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నమాట. దిస్ ప్రొసీడింగ్స్ వాజ్ fated to shine a light of the court's conduct rather than on the actions of the contemner. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనేవి చూస్తే కనుక పూర్తిగా ఈ యొక్క కోర్టు యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఏదైతే ఉందో ఆ యొక్క ఖ్యాతిని పెంచకుండా పూర్తిగా ఆ యొక్క ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. దాంతోపాటు కోర్టు యొక్క స్థాయిని పెంచకుండా ఎవరైతే ఈ యొక్క కంటెమ్నర్ ఎవరైతే ఉంటారో అంటే ఈ యొక్క ధిక్కారానికి పాల్పడ్డ వ్యక్తి మీద చర్యలు తీసుకునే విధంగానే ఉంది తప్పితే కోర్టు యొక్క ఖ్యాతిని పెంచే విధంగా లేదన్నమాట. ఇన్ ద అల్టిమేట్ అనాలసిస్ ఇట్ ఈస్ నాట్ ఏ వర్డిక్ట్ దట్ పర్చేస్ ఆఫ్ మిస్టర్ భూషణ్ ఆఫ్ ఎనీ కంటెంప్ట్. అంటే ఇప్పుడు ఇది అల్టిమేట్గా మన అనాలిసిస్ చెప్పాలి అంటే ఈ యొక్క అంశం అనేది మనం గినక చూసుకుంటే ఈ యొక్క కోర్టు ఏదైతే ఉందో భూషణ్ అనే అతను ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడ్డాడు అనే అంశానికి సంబంధించినటువంటి ఎటువంటి సరైనటువంటి యొక్క నమ్మదగినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే అతన్ని శుభ్రపరిచే అంశం అంటే ఆ కంటెంప్ట్ నుంచి అతను పొరిచేసి అంటే ఏంటంటే శుభ్రపరచడం అనమాట. ఆ యొక్క మలినం నుంచి ఆయన బయటపడేసే విధంగా మాత్రం లేదనమాట. ఎందుకని అసలు అతను తప్పు చేశాడో లేదనేది డిసైడ్ అవ్వలేదన్నమాట. రేదర్ ఇట్ కమ్స్ అక్రాస్ యాన్ అన్ఫెయిర్ but inevitable punishment for his refusal to apologize of express regret for his opinion on the conduct of judiciary in the recent times.
అంటే ఇప్పుడు ఈ యొక్క కేసు అనేది ఎలా ఉందంటే అలా కాకుండా ఎలా ఉందంటే ఒక అన్ఫేర్ అనమాట, ఒక తప్పుడు విధానం అనమాట. ఇది అనివార్యంగా ఈ పనిష్మెంట్ అనేది వేశారు. ఎందుకు వేశారు? ఆయన యొక్క అపాలజైజ్ అంటే ఈ యొక్క క్షమాపణ చెప్పడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎటువంటి యొక్క దారి తోచక అనివార్యంగా ఈ యొక్క పనిష్మెంట్ అనేది వేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క రిగ్రెట్ అనమాట, ఈ యొక్క చింత అనేది వాళ్ళ ఒపీనియన్ సంబంధించి రిగ్రెట్ అనేది ఈ యొక్క జ్యుడిషియరీకి సంబంధించి న్యాయపరమైనటువంటి ఈ యొక్క రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క సమయాల్లో ఇది పూర్తిగా మన అందరం కూడా చింతపడాల్సిన అంటే ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసు సంబంధించి అని ఆర్థికాలు చెప్తున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద రైట్ కీస్. అంటే రైట్ కీస్ అంటే సరైనటువంటి తాళాలు అనమాట. అంటే ఇప్పుడు మొత్తం మన భారతదేశం అనేది అన్లాక్ ఫేజ్లోకి వెళ్ళిపోతుందండి. ఈ యొక్క అన్లాక్ ఫేజ్కి సంబంధించినటువంటి అంశాలనే మనం కనుక చూస్తే కనుక అంటే మనకు విడతల వారీగా ఈ యొక్క అన్లాక్ 4 అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క అన్లాక్ 4కు సంబంధించినటువంటి ఏవైతే కొన్ని అంశాలు అనేవి అంటే క్షుణ్ణంగా ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. అన్లాకింగ్ ద ఎకానమీ ఫర్దర్ కాల్స్ ఫర్ విజిలెన్స్ అండ్ స్ట్రాంగర్ హెల్త్ సర్వేలెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క అన్లాకింగ్ అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఉందో ఆ తాళాలు తీయడం అనేది, అన్లాకింగ్ చేయడం అనేది అంటే ఫ్రీ చేయడం అనేది ఇక మనం ఇంకా విజిలెన్స్ అనమాట. అంటే జాగ్రత్తగా ఉండాలి, రాబోయే పరిస్థితుల్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలా. దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క పర్యవేక్షణ అనేది ఇంకా ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. రిగరస్, స్ట్రిక్ట్, సివియర్ కఠినమైన, ప్రిసిపిటస్, హై, స్టీప్, అకస్మాత్తుగా, ఓవర్వెల్మ్, వెరీ లార్జ్, హ్యూజ్ అధిక, ల్యాప్ సైడెడ్, అసిమ్టిక్ అన్ఈవెన్ సమతూకము లేని, మిగర్ వెరీ లిటిల్ లిమిటెడ్ అతి కొద్ది, డిస్పోడెంట్ డిస్కరేజ్మెంట్ డిసప్పాయింట్మెంట్ నిరుత్సాహము, టెన్యూయస్ స్లైట్ థిన్ పలుచగా. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే కనుక ద అన్లాక్ 4 గైడ్లైన్స్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీ అలోయింగ్ ఆల్ బట్ ఏ ఫ్యూ యాక్టివిటీస్ దట్ అట్రాక్ట్ large crowds with supportive measures by states reflect deep economic distress. అంటే ఇప్పుడు ఈ యొక్క అన్లాక్ 4 అనేది ఈ యొక్క గైడ్లైన్స్ అనేది హోమ్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళు విడుదల చేశారన్నమాట. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో కొన్ని యాక్టివిటీస్ అనేవి అంటే ఎక్కువగా గుమిగూడే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు కొంతవరకు అంటే వాటికి లిమిటెడ్ చేశారు, కొంతవరకు మినహాయింపులు ఇచ్చారనమాట. వాటిని మాత్రం రీఓపెన్ చేయలేదు. సో దీంతోపాటు ఏంటి రాష్ట్రాలతో కలిసి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఎకనామిక్ డిస్ట్రెస్ అనేది తిరిగి పునరుద్ధరించడం కోసం ఈ యొక్క అన్లాక్ అనేది తీసుకొచ్చారనమాట. ఇండియా రిసార్టెడ్ టు ద వరల్డ్స్ మోస్ట్ రిగరస్ లాక్డౌన్ ఎర్లీ ఆన్ ద COVID-19 pandemic when infection spread had just began. There were just over 600 cases on March 25th. అంటే ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క అన్లాక్ అనేది ఎప్పుడు మొదలైందంటే ఈ COVID-19 ఎప్పుడైతే వచ్చిందో మార్చి 25వ తారీఖున అంటే ఆ 25వ తారీఖున మనం చూసుకుంటే కనుక మొత్తం కేసులు అనేవి 600 కేసులు మాత్రమే ఉన్నాయి. ఇది ప్రపంచంలోకెల్లా ఒక కఠినతరమైనటువంటి అంటే రిగరస్ అంటే ఏంటంటే ఒక కఠినతరమైనటువంటి లాక్డౌన్ అనేది మన భారతదేశంలో తీసుకుందన్నమాట. It has now liberalized most activities, restricting only those that witness gatherings in excess of 100 people. అంటే ఇక్కడ మొత్తం చాలా వరకు యాక్టివిటీస్ అనేవి తిరిగి పునరుద్ధరించడం అనేది జరిగింది. కొంతవరకు స్వేచ్ఛ అనేది కల్పించారన్నమాట. ఈ యొక్క లిబరలైజ్డ్ అంటే స్వేచ్ఛ కల్పించారనమాట. సో ఏవైతే కొన్ని మాత్రం రిస్ట్రిక్షన్ ఇచ్చామన్నమాట. ఏవైతే ఒక 100 మంది కలిసి ఒక చోట ఏర్పడే ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో మాత్రం కొంతవరకు అనే వాటి మినహాయింపులు అనేవి ఇచ్చారు. అంటే ఆ యొక్క అంశాలు అనేవి తిరిగి పునరుద్ధరించలేదన్నమాట. దిస్ కమ్స్ at a time when daily infections are scaling new high 78,512 on Monday, the growing at a rate faster than in the US and Brazil, which have held the top spots globally. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు ఈ యొక్క అన్లాక్డౌన్ అనే ఫేజ్ అనేది ఎప్పుడు తీసుకొస్తున్నారంటే మన భారతదేశంలో ఈ వ్యాధి అనేది రోజు రోజుకి ఇన్ఫెక్షన్స్ అనేవి భయంకరంగా పెరిగిపోతున్నాయి అనమాట. ఈ యొక్క కౌంట్ అనేది పూర్తిగా పెరిగిపోతుంది. అంటే మనం మండేగా చూసుకుంటే 78,512 కేసెస్ అనేవి ఒక్క రోజులో నమోదైనాయి అనమాట. సో ఈ కేసులు అనేవి రోజు రోజుకి ఎలా పెరిగిపోతున్నాయి అంటే యుఎస్, బ్రెజిల్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలు అనేవి కోపలుగా ఈ యొక్క స్పాట్స్ అనమాట, హాట్ స్పాట్స్గా తయారీ చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కేసులు అనేవి. వాటిని మించిపోయే విధంగా ఉన్న సమయంలో మన భారతదేశం ఈ సమయంలో ఏంటంటే వాటిని మించిపోయే విధంగా ఉంది. అలాంటి సమయంలో ఈ యొక్క అన్లాక్డౌన్ అనేది తీసుకొస్తున్నానమాట. రిజంప్షన్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ మెట్రోస్ అండ్ అదర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ విల్ ఈజ్ ద పెయిన్ ఫర్ మెనీ అండ్ ప్రివెంట్ ఫర్దర్ ఏ precipitous decline in earning and spending. But if it is not accompanied by rigorous infection control, a major public health penalty could lie ahead. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క మేజర్ యాక్టివిటీస్ అయినటువంటి మెట్రోస్ కావచ్చు, ఇక మిగతా అదర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నారు.
దీన్ని ఏంటంటే ఈ యొక్క పునరుద్ధరించడం వల్ల చాలామంది ఏవైతే కష్టాలు పడుతున్నారో పెయిన్ ఫర్ మెనీ ఏదైతే ఉందో అది వరకు కొంతవరకు ప్రెసిపిటేషన్ అనమాట, అంటే ఆ యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఈ యొక్క అంటే వాళ్ళతో పాటు ఈ యొక్క ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని సంపాదించుకునే అవకాశం అనేది అంటే ఎర్నింగ్స్ కావచ్చు లేకపోతే ఖర్చు పెట్టడానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి కొంతవరకు ఏంటంటే ఉపశమనం అనేది వస్తుంది. కానీ ఇలాంటి అంశాలు అనేవి ఈ యొక్క రిగరస్ కఠినతరమైనటువంటి యొక్క ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయకుండా వీళ్ళు చేస్తే అంటే వీటితో పాటు ఏంటంటే అకంపైన్ అంటే ఈ యొక్క అన్లాక్డౌన్తో పాటు వీళ్ళు ఇంకా ఏం చేయాలి అంటే ఈ యొక్క రిగరస్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే అంటే యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని అలాంటి పనులు కనుక చేయకపోతే రాబోయే కాలంలో దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పెనాల్టీ అనేది మూల్యం అనేది మనం రాబోయే కాలంలో చెల్లించాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది అనమాట. సక్సెస్ఫుల్ అన్లాకింగ్ రిక్వైర్స్ ఎనేబులింగ్ మూమెంట్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ విత్ ఇన్ ఏ సైంటిఫిక్ రిజైమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ టెస్టింగ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ క్వారంటైన్ వేర్ నీడెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క సక్సెస్ఫుల్ అన్లాకింగ్ అంటే ఎలా ఉండాలి అంటే ఏదైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది ఉండాలో దాంతోపాటు ఈ యొక్క సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్ అనేది అంటే ఈ యొక్క వ్యాధి అనేది నిర్ధారణకు సంబంధించి సైంటిఫిక్గా ఐడెంటిఫై చేయాలా, దాంతోపాటు ఈ యొక్క టెస్టింగ్ కావచ్చు ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఈ యొక్క ఏదైతే ఖర్చు లేనటువంటి క్వారంటైన్ అనేవి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అవసరం అనమాట. అలాంటి అన్నిటి అనేది తీసుకురావడం అనేది అవసరం. When the pandemic was unfolding, a major concern was that of the wildfire spread overwhelming a lapsed healthcare system in which intensive care is meager, urban-centric and expensive even for the middle class. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అన్లాక్డౌన్ ఫేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క పెండమిక్ అనేది పూర్తిగా తన ప్రభావం అనేది పెరిగిపోతుంది అనమాట. అదే ఇప్పుడు అందరూ కూడా ఆందోళన చెందాల్సిన అంశం అనమాట. సో ఈ యొక్క వైల్డ్ ఫైర్ అనమాట ఈ యొక్క స్ప్రెడ్ అనేది చాలా విపరీతంగా వేగంగా ఉందన్నమాట, అధికంగా ఉందన్నమాట. ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, అధికంగా ఉందన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క ల్యాబ్ సైడెడ్ హెల్త్ కేర్ సర్వీస్ అంటే సమతూకం కానీ ల్యాబ్ సైడెడ్ అంటే ఆ యొక్క వ్యాధి పెరుగుతున్నంత ఎక్కువ స్థాయిలో ఈ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ అనేది లేదనమాట. ఈ యొక్క సమతూకం లేని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అంటే ఇంటెన్సివ్ కేర్ సంబంధించినటువంటి అంశాలు అనేవి చాలా మెగర్ అంటే చాలా తక్కువ స్వల్ప స్థాయిలోనే మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. ఈ యొక్క అర్బన్ సెంట్రిక్ ఏమైనటువంటి ఈ యొక్క ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉందో ఈ యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ యొక్క అంటే అర్బన్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా వరకు ఈ యొక్క వ్యాధి అంటే ఈ యొక్క అన్లాక్ ఫేజ్ని పూర్తిగా ప్రభావితం చేసే అంశాలన్నమాట. దిస్ పెయిన్ఫుల్ రియాలిటీ ఆఫ్ ద వైరస్ రిటైనింగ్ హై ట్రాన్స్మిసిబిలిటీ అండ్ unpredictable disease impacts is as relevant today as it was then as people resume their jobs and travel. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బాధాకరమైనటువంటి ఈ యొక్క రియాలిటీ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క వైరస్ అనేది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఎక్కువగా యొక్క ట్రాన్స్మిటబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేది అనేది ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. దాంతోపాటు అన్ప్రెడిక్టబుల్ అనమాట, దాన్ని ఊహించలేము. అన్ప్రెడిక్టబుల్ అంటే దాన్ని ఊహించలేము. ఆ డిసీజ్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుందో అనేది మనం ఊహించలేము అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఈ రిలవెంట్ టుడే మనకి ఈ యొక్క అంశాల ప్రకారం ఈ రోజు ప్రకారం మనం చూసుకుంటే ఆ యొక్క ఊహకు అందని విధంగా ఉందన్నమాట. సో పీపుల్ అనేవాళ్ళు రేపు జాబులకు వెళ్తున్నారు, ట్రావెల్కి వెళ్తున్నారు. ఇంకా పరిస్థితులు అనేవి ఎలా ఉంటే మన ఊహకు అందని విధంగా ఉందన్నమాట. స్టూడెంట్స్ మీన్ వైల్ కంటిన్యూ టు బీ డిస్పోడెంట్స్ యాజ్ దేర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ హై ట్యూషన్ ఫీజ్ వైల్ ఆన్లైన్ టీచింగ్ రిమైన్స్ ఎక్స్పెరిమెంటల్. అంటే ఇప్పుడు మన అంటే యొక్క విద్యార్థుల పరిస్థితిగా మనం చూసుకుంటే వాళ్ళు పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారన్నమాట. డిస్పోండెంట్ అంటే ఏంటంటే పూర్తిగా ఏంటంటే నిరుత్సాహంగా బాధాకరమైనటువంటి నిరాశతో ఉన్నారన్నమాట. ఎందుకని వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజులు ఏమీ పోకుండా వాళ్ళ నుంచి తప్పించుకోలేకుండా పోయారు. ట్యూషన్ ఫీజులు అనేవి కడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క ఏదైతే కోచింగ్ ఉందో వాళ్ళు తీసుకునేటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో పూర్తిగా యొక్క ఆన్లైన్ కోచింగ్ విధానం అంట అది ఇప్పటికీ కూడా ప్రయోగాత్మకంగానే ఉంది కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట. వరీయింగ్లీ వెనీ లాక్డౌన్ where people have begun to disregard safety norms, abandoning masks and distancing norms. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో పూర్తిగా మనం బాధాకరమైనటువంటి ఇంకా అంశం ఏంటంటే మెనీ లాక్డౌన్ ఏంటంటే ఈ యొక్క చాలా వరకు పీపుల్ మీద చాలా ఒక నిరాశను అనేది పెంచేసిందనమాట. సో ఈ నిరాశ కారణంగా ఏంటంటే ఈ యొక్క సేఫ్టీ నామ్స్ మీద వాళ్ళకు వ్యతిరేకత అనేది ఏర్పడింది అనమాట. డిస్రిగార్డ్ అనేది అంటే దాని మీద వ్యతిరేకత ఏర్పడి పూర్తిగా ఈ యొక్క మాస్కులు ధరించడం కావచ్చు, ఈ యొక్క డిస్టెన్సింగ్ నామ్స్ అనే దాని మీద వాళ్ళకి ఏంటంటే పూర్తిగా విరక్తి అనేది కలిగిందనమాట. ఇండియా ఈజ్ ప్రొసీడింగ్ విత్ ఇట్స్ అన్లాక్ స్ట్రాటజీ అగెన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ scientific models that estimate that the actual infection could be 10 times the reported 3.6 million. అంటే ఇప్పుడు సైంటిఫిక్గా మన యొక్క ఈ యొక్క రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సైంటిఫిక్ బ్యాక్డ్రాప్ వెనకాల దాని యొక్క అంశం ప్రకారం మనం చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కౌంట్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో 3.6 మిలియన్ అనేది దానికి 10 రెట్లు అంటే అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం 36 లక్షలు అని చెప్తున్నాం.
కానీ 36 లక్షలు కాకుండా మొత్తం 3,60,00,000 మందికి ఈ వ్యాధి అనేది సంక్రమించి ఉంటుంది అనే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఉందన్నమాట. ద ఇంప్లికేషన్ which was voiced by the Harvard Global Health Institute taking antibody test data into account is that the tally for positive cases could be between 35 million and 70 million given India's high population. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ యొక్క ఏదైతే పరోక్ష ఇంప్లికేషన్స్ అంటే పరోక్ష ఆరోపణలు అనమాట. ఈ యొక్క ఆరోపణలు అనేవి ఎవరు చేశారంటే ఈ యొక్క హార్వర్డ్ సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అనే వాళ్ళు లెక్క అంచనా వేశారన్నమాట. అంటే మనం చేసేదంతా కూడా టెస్టింగ్ అంతా కూడా ఈ యొక్క పాజిటివ్ కేసెస్ లెక్క ప్రకారం మనం చూస్తే ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ అనేది మనం నిర్వహిస్తున్నాం అనమాట. ఆ టెస్టింగ్ ప్రకారం మనం చూసుకుంటే కనుక భారతదేశంలో 35 మిలియన్ల నుంచి 70 మిలియన్ల వరకు ఈ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఓన్లీ 3.6 మిలియన్ అనేది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే 35 మిలియన్లు అంటే 3,50,00,000 నుంచి 7 కోట్ల మంది వరకు ఈ యొక్క వ్యాధి అనేది ఉందని చెప్పేసి ఈ యొక్క హార్వర్డ్ వాళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. ఎవిడెన్స్ ఆల్సో ఇండికేట్స్ దట్ ఏ డీసెలరేషన్ ఇన్ డిసీజ్ స్ప్రెడ్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఏ లోయర్ టెస్ట్ పాజిటివ్ రేట్. అంటే ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క మనకు టెస్టింగ్ కేసులు అనేవి మనం చూస్తే కనుక ఈ యొక్క లోయెస్ట్ పాజిటివ్ రేట్ అనేది రావడానికి కూడా కారణం అదే అనమాట. తక్కువ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ టెస్టులు అనేవి ప్రభావవంతంగా లేకపోవడమే అనమాట. ఇఫ్ ఇండియన్ స్టేట్స్ have 8% or higher positive compared to 1% in over the peak locations such as New York or South Korea, it indicates a far more undetected infections in the population and significantly low testing. అంటే ఇప్పుడు మనం కనుక ఇండియా స్టేట్లో కనుక మొత్తం 8% హయ్యర్ పాజిటివ్ రేట్ అనేది అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే 1% అనేది పీక్లో ఉందని మనం అంటే మామూలుగా పీక్ లొకేషన్స్లో చెప్తున్నాం అనమాట. కానీ 8% కనుక ఉంటే కనుక ఈ యొక్క పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్గా తక్కువ టెస్టింగ్ అనేది జరుగుతుందనేది మనం అంచనా అనేది చెప్పొచ్చు అనమాట. దీస్ ఇన్సైట్స్ పాయింట్ టు ద tenuous nature of the unlock program, the need for constant vigil and the irrationality of exuberance. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి మన భారతదేశం ఏంటంటే ఈ యొక్క పలుచుటైనటువంటి టినియస్ అంటే ఏంటంటే పలుచుటైనటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో అన్లాక్ ప్రోగ్రామ్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనకు ఏంటంటే చాలా వరకు మనకు జాగ్రత్తగా ఉండాలి, కాన్స్టాంట్ విజిల్ అనేది ఉండాలి, చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క ఇర్రేషనాలిటీ అనేది దాని ప్రకారం మనకు అదే అత్యుత్సాహం ఏదైతే ఉందో ఎగ్జోబరెన్స్ అంటే ఏంటంటే అత్యుత్సాహం అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి మనం చాలా వరకు అంటే అత్యుత్సాహంగా మనకేం రాదులే అలాంటి అత్యుత్సాహం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ద పెండమిక్ కెనాట్ ఎయిడ్ బి వ్యూడ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క పెండమిక్ని పాస్ట్ టెన్స్లో చూడకూడదు, అంటే ఒకప్పుడు వచ్చింది అన్న విధంగా చూడకూడదు అనమాట. అండ్ దేర్ ఈజ్ ఏ లాంగ్ వెయిట్ ఫర్ ఏ పాసిబుల్ వ్యాక్సిన్. రాబోయే కాలంలో ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించినటువంటి చాలా వరకు టైం పడుతుంది అనమాట ఈ వ్యాక్సిన్ రావడానికి. ద ఇంపెడింగ్ సినారియో అండర్ స్కోర్ ద నీడ్ ఫర్ వైడర్ టెస్టింగ్ అండ్ సేఫ్ బిహేవియర్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం చూస్తే ఏంటంటే చాలా వరకు ఎక్కువ స్థాయిలో మనం టెస్టింగ్ అనేది చేయాలా, దాంతోపాటు సేఫ్ బిహేవియర్ ఉండాలి. అంటే ఏంటి ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, హైజీన్గా ఉండటం కావచ్చు, మాస్కులు ధరించడం కావచ్చు, ఇలాంటి బిహేవియర్ అనేది ఉండాలి. ద న్యూ నార్మల్ రిక్వైర్స్ గవర్నమెంట్స్ టు prioritize work from home and actively support green mobility such as walking and use of bicycles. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ కొత్త నార్మల్ అంటే కొత్తగా సాధారణ పరిస్థితులు తీసుకురావాలి అంటే ముఖ్యంగా దేన్ని సపోర్ట్ చేయాలంటే పూర్తిగా ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే అంశాలు ఏవైతే పని చేసే వాళ్ళందరినీ కూడా ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కలిగించే విధంగా ఉండాలా. దాంతోపాటు వాళ్ళకు ఇంకా ఏంటంటే వాళ్ళ యొక్క మొబిలిటీ ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోట కదలడాన్ని మనం మొబిలిటీ అంటాం. వాళ్ళ కదలికలు అనేవి చూస్తే కనుక పూర్తిగా నడక రూపంలోనో లేదా బైసికల్ రూపంలోనో వెళ్ళే విధంగా చూడాలి తప్పితే ఈ యొక్క మోటార్కి సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో వాటి మీద వెళ్లకుండా చూసుకునే బాధ్యత అనేది గవర్నమెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అలాంటి బాధ్యతలు తీసుకోవాలన్నమాట. ఇట్ మస్ట్ ఇన్ ప్యారలల్ ఐడెంటిఫైయింగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ స్కేల్ అప్ హెల్త్ కేర్ యాక్సెస్. అంటే దీంతో పాటుగా వీళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి చర్యలతో పాటు ఇంకా ఏం చేయాలంటే ఈ యొక్క ఐడెంటిఫై ద ఇన్ఫెక్షన్స్ అంటే ఈ యొక్క వ్యాధులు అనేవి ఇంకా ఐడెంటిఫై చేయాలి, పూర్తిగా పరీక్షలు అనేవి ప్రభావవంతంగా చేయాలి. దాంతోపాటు ఈ యొక్క హెల్త్ కేర్ సర్వీస్ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలన్నమాట. పూర్తిగా మన యొక్క హెల్త్ కేర్ యాక్సెస్ అనేది దెబ్బతిందనమాట. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ఇలా చేసినప్పుడు మాత్రం ఈ యొక్క వ్యాధి అనేది తగ్గిపోద్దని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, మనం గత కొంతకాలంగా చూసుకుంటే మన భారతదేశంలో ఈ యొక్క వ్యాధి సంఖ్య అనేది కౌంట్ అనేది పెరిగిపోతుంది. అలాంటి సమయంలోనే మనకు అన్లాక్ 4 అనేది తీసుకొచ్చారనమాట. లాస్ట్ మండే మనకు పూర్తిగా కౌంట్ చూసుకుంటే కనుక 78,512 కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క మన పీపుల్ అనేవాళ్ళు రోజు రోజుకి కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. అంటే యూఎస్ బ్రెజిల్ని మించి మనం పోతున్నాం అనమాట. మన యొక్క టెస్ట్ కేసులన్నీ కూడా యాంటీబాడీ టెస్టింగ్స్ అనేవి ఉండటం వల్ల
అవి ప్రభావవంతంగా జరగట్లేదు. సో పాజిటివ్ రేట్ అనేది తక్కువగా చూపిస్తున్నారు. మనకి యాక్చువల్గా 3.6 మిలియన్ ఉంటే ఈ యొక్క హార్వర్డ్ సంబంధించినటువంటి ఏదైతే గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన భారతదేశం లాంటి పాపులేటెడ్ కంట్రీలో 35 మిలియన్ల నుంచి 70 మిలియన్ల మందికి అంటే 3,50,00,000 నుంచి 7 కోట్ల మంది దాకా ఈ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు హార్వర్డ్ చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో 36 లక్షలు మాత్రమే ఉందని చెప్పేసి కౌంట్ అనేది వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క టెస్టింగ్ విధానం కావచ్చు, లేకపోతే వీళ్ళు లో టెస్ట్ రేట్ అనేది ఎక్కువగా టెస్టులు చేయకపోవడం వల్ల ఈ సంఖ్య అనేది తక్కువగా ఉందని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ అనేది చెప్పిందనమాట. సో ఇప్పుడు అన్లాక్ ఫేజ్లో మన భారత గవర్నమెంట్ ఏం చేయాలంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలా. అంటే ఈ యొక్క ఏదైతే అత్యుత్సాహాన్ని ప్రవర్తించకుండా పూర్తిగా ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క ఏదైతే అంటే కన్వెన్షనల్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని పాటిస్తూ ఈ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా చూడాలా. దాంతోపాటు టెస్టింగ్లు పెంచాలా, దాంతోపాటు హెల్త్ కేర్ సిస్టమ్ కూడా బాగా పెంచాలని చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అండి ఈ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఓన్లీ అంచనాలు మాత్రమే చెప్తారు. సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మన భారతదేశంలో 3.5 కోట్ల మంది 7 కోట్ల మందికి రోగం ఉంటే మనకు ఎందుకు మరణాలు అనేవి ఎంత తక్కువగా ఉన్నాయి? యాక్చువల్గా మన భారతదేశంలో నా ఒపీనియన్ ప్రకారం అంటే మనం చూస్తున్నటువంటి సిరానియా ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే నేను ఆ టెస్ట్ కేసులు కూడా కొన్ని చూశానండి. దాంట్లో ఏంటంటే ఆ యొక్క టెస్ట్ కిట్లు అనేవి పూర్తిగా లోపాలే. కరెక్టే. ఎలాంటి లోపాలు అంటే దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కానీ వీళ్ళు ఏంటంటే పాజిటివ్ అని చూపిస్తుంది. అది అంటే కరోనా రాపోయినా మనకి ఈ సీజన్లో కామన్ మామూలుగా మనకి ఎప్పుడూ కూడా ఈ యొక్క ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వచ్చేటప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు అనేవి మన భారతదేశంలో సర్వసాధారణంగా వచ్చే రోగాలు అన్నమాట. ఈ రోగాలను కూడా మనం వెళ్ళామనుకోండి, నార్మల్గా వెళ్ళామనుకోండి, మన బాడీకి యాంటీబాడీస్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. జలుబు చేసినా, దగ్గు వచ్చినా కానీ, జ్వరం వచ్చినా కానీ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యాంటీబాడీస్ టెస్ట్ వల్ల యాంటీబాడీస్ ఫామ్ అవ్వగానే కరోనా అంటున్నారు. సో యాంటీబాడీస్ అనేది ఒక కరోనాకే కాదండి, ఏ రోగానికైనా సరే యాంటీబాడీస్ అనేవి వస్తాయి. సో వీళ్ళు యాంటీబాడీ టెస్టింగ్ ఉపయోగించడం వల్ల ప్రతి ఒక్కరికి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మన భారతదేశంలో 36 లక్షల కేసులు కూడా లేవు. ఉండుంటే కనుక ఇన్ని మరణాలు అనేవి ఉండవు. యాక్చువల్గా ఈ మరణాలన్నీ కూడా లెక్కలు అనేవి కూడా తప్పే. ఈ యొక్క మరణాలు అనేవి చాలా వరకు ఏంటంటే ఈ యొక్క అంటే భయపడి చనిపోయిన వాళ్ళకి కరోనా వచ్చిందని భయపడి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఈ మరణాల్లో మనం ఏమైనా చూస్తే మన భారతదేశంలో. పూర్తిగా ఒకవేళ అంటే ఆ యొక్క కరోనా వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ అనమాట. కానీ ఈ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల యొక్క వాళ్ళ రీసెర్చ్ని మన భారతదేశం వింటలే కానీ అంటే ఈ యొక్క ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు వింటారే తప్పితే రియల్ సిఎన్ఆర్ఐ అనేది ఎవ్వరూ కూడా విశ్లేషించరు, దాని గురించి ఆలోచించారనమాట. సో ఇక మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ యొక్క ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో నుంచి మనం ఒక ఆర్టికల్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అంటే ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే అంశం ఏదైతే ఉందో అంటే పూర్తిగా వీళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ అనేది స్పెండింగ్ అనేది పెంచాలి. నిన్న ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ అనే శక్తికాంత్ దాస్ అని చెప్పాడనమాట. ఏమని ఇప్పుడు బ్యాంకులు అనేవి అప్పులు ఇవ్వడానికి విరక్తి ఏమి లేదు, కాకపోతే ఏంటంటే అప్పులు తీసుకునే వాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వం అనేది పెట్టుబడులు పెట్టాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు కూడా అలాంటి ఆర్టికల్ అనమాట. ఈ గవర్నమెంట్ డస్ నాట్ స్పెండ్ ఏ లాట్ మోర్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ కొలాప్స్. అంటే ఇప్పుడు మనం కనుక ప్రభుత్వం అనేది ఎక్కువగా కనుక ఖర్చు చేయకపోతే మనం రాబోయే కాలంలో పెద్ద వినాశనం అనేది పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. కొలాప్స్ అంటే పూర్తిగా వినాశనం చెందే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి పతనం అనేది కొలాప్స్ అంటే పతనం అనేది జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. ఎట్ ఏ టైమ్ వెన్ గవర్నమెంట్ నీడ్ టు బీ స్పెండింగ్ 10 to 12 lakhs crore more, its spending is slowing and public apex is falling. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇక పూర్తిగా మనం చూస్తే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఉన్నదానికన్నా 10 నుంచి 12 లక్షల క్రోర్స్ అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టాలా. సో ఒకవేళ ఈ ఖర్చు అనేది కనుక తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు పబ్లిక్ సంబంధించినటువంటి ఎపెక్స్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఎపెక్స్ అంటే ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పబ్లిక్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మనకి ఈ యొక్క క్వార్టర్లో చూసుకుంటే 24% కాంట్రాక్షన్ అనేది వచ్చింది జీడీపీలో. ఆ జీడీపీలో 24% కాంట్రాక్షన్ అనేది చాలా వినాశనకరం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు సంభవించినటువంటి వర్షన్ షేప్లో ఉందన్నమాట అది. సో మనం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ మనకు ఇయర్ ఆన్ ఇయర్ మనం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క 3.4% అనేది గ్రోత్ మాత్రమే మనకు నమోదైంది. యాక్చువల్గా 7-8% గ్రోత్ ఉండేది, 3.4% మాత్రం ఏది 155 బేసిక్ పాయింట్స్తో గ్రోత్ అనేది నమోదైందనమాట. మనకి ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్లో ఈ యొక్క అంశం కనుక మనం చూసుకుంటే 27% అనేది పూర్తిగా ఈ యొక్క మన కొలాప్స్ అనేది జరిగిందనమాట. ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ ఫైనాన్సింగ్ కన్జంప్షన్ సంబంధించినటువంటి ఎకానమీ ఏదైతే ఉందో పూర్తిగా 2.7% అనేది తగ్గిపోయింది. అంటే ప్రైవేట్ రంగ సంస్థలు అనేవాళ్ళు పూర్తిగా అప్పులు తీసుకోవడానికి కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు విరక్తిగా ఉన్నారనమాట. సో ఈ యొక్క ఏవైతే ఉందో పూర్తిగా మనం రాబోయే గత 15 రోజుల కాలంలో చూసుకుంటే కనుక ఈ యొక్క వ్యక్తి సంఖ్య అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయిందనమాట. యాక్చువల్గా ఏంటంటే మన ప్రభుత్వం అనేది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెటరీ కేటాయింపులు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 47% నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు చూపించింది. సో దీని ప్రకారం ఈ యొక్క జీడిపి మనం చూసుకుంటే 2.3% అనేది పూర్తిగా తగ్గిపోయింది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా.
మన బడ్జెటరీ కేటాయింపుల్లో పూర్తిగా ఏంటంటే ఈ యొక్క జూన్లో 6% మాత్రమే కేటాయించారు. యాక్చువల్గా ఎంత కేటాయించాలో 46% అనేది అచీవ్ చేయాల్సింది ఉందన్నమాట. ఆ కేటాయింపులు అనేవి జరగాల్సి ఉంది, కానీ వీళ్ళు మాత్రం బడ్జెటరీ కేటాయింపులు అనేది 6% ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క షేప్ అనేది 47% ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్షన్లోకి వచ్చేసింది అనమాట. సో ఇలాంటి విధానమే కనుక వీళ్ళు కంటిన్యూ అయితే ఈ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం ఈ యొక్క 35% ఏదైతే ఉందో ఈ యొక్క 400 కంట్రీ అంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పడిపోయి ఆ యొక్క 35% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏదైతే ఉందో పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2021 కూడా దీని యొక్క ప్రభావం జరిగి పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే పూర్తిగా తన యొక్క బడ్జెటరీ కేటాయింపులు అనేవి పెంచి ఈ 2021 అంటే ఆల్రెడీ 2020 అనేది నాశనం అయిపోయింది. దానికి సంబంధించి 2021 అయినా కానీ ఈ యొక్క ఎపెక్స్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలా, దాంట్లో స్పెండింగ్స్ పెంచాలా. స్పెండింగ్స్ పెంచడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రొడక్షన్ అనేది పెరగడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. స్పెండింగ్స్ అనేది పెట్టుబడులు పెట్టారనుకోండి, ఆ కంపెనీస్ అనేవి రన్ అవుతే ఆటోమేటిక్గా జాబ్ అనేది పెరుగుతుంది, జాబ్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. జాబ్ అవైలబిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా పర్చేజింగ్ పవర్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అనమాట. పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, పర్చేజింగ్ పవర్ పెరిగిందంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే మళ్ళీ జాబ్ నీడ్ అనేది అవసరం. సో ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి తీసుకోవాలా. గవర్నమెంట్ అనేది తన యొక్క పెట్టుబడులు అనేవి 10 to 12 lakhs crore అనేది పెంచాలి, 12 lakh crore rupees అనేవి పెంచాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూలో కావచ్చు లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.